ఇచ్చు నేనే చేయాలా, మీరు చేయరా? సమాధానం ఎప్పుడు ఎలా ఉన్నాం కానీ పోలీస్ హెరాస్మెంట్ గురించి అడగడం కానీ చిన్న ఉత్తరం కానీ చిన్న ప్రెస్ మీట్ పెట్టి వాదాతురం కానీ చేయని ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాలి. ఏంటి చేయాలి సార్? చేసి అడిగే అర్హత అక్కడ ఉందా? ఎందుకు తెరచాటు మాట్లాడిస్తారు? తెరచాటు ఎక్కాలి టికెట్లో ఉండి ఆ కర్మ ఏంటి? ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టారు, దమ్ము ధైర్యం మగోడైతే ప్రెస్ మీట్ పెట్టండి, నాకులాగా నన్ను చెట్టండి, అడగవలసిన ప్రశ్నలు అడగండి, అన్నింటికి సమాధానం చెప్తాను. నేను అడిగే ప్రశ్న కూడా సమాధానం చెప్పాలా? చిన్నతోటి మెసేజ్ పెట్టించడం అది ఒకతాను అనిపించుకోదన్నయ్యా, రండి అని చెప్పి సభాధ్యక్షుడు. ఆ మధ్య కత్తిపూడి, పిఠాపురం, వారాహి యాత్ర కాకినాడ వచ్చి ఎందుకో అప్పుడు దాకా ఆయన గొడవ నేను తేరేది, నా గొడవ ఇచ్చారు. కాకినాడలో విశ్వరూప చూపించేసి నన్ను రకరకాల పూజలు చెప్తే నేను 2 దఫాలతో రాస్తే వారు ఇచ్చిన బహుమానం మొదగా పద్మనాభం గురువు చచ్చిపోయిందంట, శవాలు చూడడానికి వెళ్ళండి. మొదగా పద్మనాభం భార్య చచ్చిపోయిందంట, శవాలు చూడడానికి వెళ్ళండి. మొదగా పద్మనాభాన్ని క్యాబినెట్టేసి అమ్మవారికి బలిస్తున్నాం రండి అని పెట్టించారు. అయినా కూడా నేను దిగమిట్టుకున్నానండి. మధ్యలోకి పంపించారు పెద్ద మనిషి, వస్తాను కిందపూడి అని చెప్పి జనవరి 2వ వారంలో గౌరవిస్తుందయ్యా. వచ్చే జనవరి 20 వస్తాను, లేదా ఏం చేయలేకుండా వస్తానని చెప్పేసి నాకు గౌరవ పంపించారండి. వెల్కమ్ సార్, తీసుకురండి, ఆహ్వానిస్తాను. ఈ బాధలన్నీ నేను మర్చిపోతాం అనుకున్నాను. ఎంతో తెలిసిన తర్వాత ఒకసారి ఎప్పుడోకప్పుడు చెవులో పడేద్దాం. రాజకీయాల్లో